హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు గ్రూప్ ఎగ్జామ్స్ మెంటర్ అనే ధనుంజయ్ గారు. ప్రీవియస్గా మనకి గ్రూప్ 2కి సంబంధించిన ఎన్నో విషయాలు సిలబస్కి సంబంధించి అలాగే ప్రిపరేషన్కి సంబంధించి అండ్ ముఖ్యంగా చాలా స్ట్రాటజీస్ చెప్పడం జరిగింది. ఆ ఎపిసోడ్స్ మీరు ఈ ఛానల్లో చూడొచ్చు. ముఖ్యంగా రైట్ నో ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి, ఇంకా టైం ఎంత ఉంది, ఈ విషయాలపై అప్డేట్స్ తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. గ్రూప్ 2కి సంబంధించిన డీటెయిల్స్ చాలా ఇవ్వడం జరిగింది సార్ మీరు, సిలబస్కి సంబంధించి అలాగే చాలా విషయాలు. రైట్ నో ఇక ప్రిపరేషన్లో చేసే మిస్టేక్స్ ఏంటి ఈ గ్రూప్ 2కి సంబంధించి, అండ్ ఇంకా 65 days అప్రాక్సిమేట్లీ ఉంది. సో ఎలాంటి స్ట్రాటజీస్ వారు అందజేస్తారు మన ఆడియన్స్కి? ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి కంటెంట్లోకి వెళ్దాం. తప్పకుండా. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు నేను ఒక బుక్ ఇచ్చా, ఓకేనండి. సపోజ్ అది వస్తే ఒక 100 pages బుక్ ఉందన్నమాట. అందులో సమ్ కంటెంట్ అయితే ఉంది, దాని నేమ్ సమ్ పేరు ఏదో ఉంది. మనం కూడా ఏం చెప్పాడు, ఎగ్జామ్ పెడతాం, ఆ బుక్ పైన ఏ నేమ్ అవుతుందో అదే మీకు చెప్పాను ఎగ్జామ్ పెడతానని. మీరు ఏం చేస్తారు, ఆ బుక్ మొత్తాన్ని ఒక 100 times చదివి వచ్చారన్నమాట. బాగానే ఉంది, కానీ నా నేమ్ మీద మీ దగ్గర సగం కంటెంటే ఉంది. ఓకే, నా దగ్గర ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నేను పేపర్ ఎగ్జామ్ పెట్టేటప్పుడు ఆ పేపర్ మొత్తం కూడా నా దగ్గర ఉన్న విషయాలు పెట్టాను తప్ప మీకు ఇచ్చిన బుక్లో మ్యాటర్ పెట్టలేదు. ఓకే, అప్పుడు మీరు హార్డ్ వర్క్ చేసినట్ట చేసినట్టు. ఎందుకని బుక్ మొత్తం బాగా చదివారు, టైం స్పెండ్ చేశారు, మనీ కేటాయించారు, బాగా చదివారు, కానీ ఎగ్జామ్కి అప్రోచ్ లేదు. ఎందుకని ఎగ్జామ్ పేపర్ ఇంకొకలా ఉంది. అంటే నేను చెప్పేది ఒకటే, మనకి ఎవ్రీ ఎగ్జామ్ కూడా డైమెన్షన్స్ ఉంటాయి. డైమెన్షన్స్ మైండ్లో ఉండి ప్రిపేర్ అయితే బెటర్, ఓకేనండి. డైమెన్షన్స్ లేకుండా ఏదో ఒకటే చేస్తా, ఇది నమ్మేస్తాను, ఎందుకంటే నేను హార్డ్ వర్క్ చేస్తున్నా. కొటేషన్స్ ఉంటాయి, హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అని. అంటే ఆ విషయానికి సంబంధించిన అన్ని కోణాల్లోనూ మనకి హార్డ్ వర్క్తో పాటు కొద్దిగా యాడ్ చేయాలి స్మార్ట్ వర్క్. అప్పుడు మీరు హార్డ్ వర్క్ కన్ఫామ్గా ఫెయిల్ అవ్వదు. కానీ మీరు స్మార్ట్ వర్క్ కొద్దిగా యాడ్ చేయకపోతే, ఇప్పుడు చూడండి ఏమైంది, మీరు చదివింది ఒకటి, ఎగ్జామ్ పెట్టేది ఒకటి. ఇదే పని ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో జరిగిందనమాట ఒక సబ్జెక్ట్లో. అదే సొసైటీ. వీళ్ళు బాగా చదివారు. సుమారుగా మార్కెట్లో ప్రొఫెసర్స్ ఒక 6-7 టైప్ ఆఫ్ ప్రొఫెసర్స్ ఉన్నారు, లెక్చరర్స్. వాళ్ళు బుక్స్ రాశారు, క్లాసెస్ చెప్పారు, ఎగ్జామ్స్ పెట్టారు. ఇంతమంది ఉన్నప్పటికీ అందులో గవర్నమెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు, ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు. ఎగ్జామ్ హాల్కి వెళ్ళి చూస్తే అసలు ఇవన్నీ మనకు కావనిపించింది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే, స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం ఈ వీడియో ద్వారా స్ట్రాటజీ మాట్లాడదాం. అంటే ఈ 65 days ఎలా యూటిలైజ్ చేసుకుంటే స్కోప్ ఎక్కువ ఉంటుందని. ఇప్పుడు ఒక నిజం చెబుతాను, కానీ నిజంలా ఉండదన్నమాట. ఏంటి అంటే, కట్ ఆఫ్ నిజంగానే తక్కువగానే ఉంటుందండి. ఓకే, ఎందుకని, ప్రిలిమ్స్లో మీరు చూస్తారు 18.5 ఉంది. 150 మార్క్స్కి 18.5 ఉంది అప్రాక్సిమేట్గా. ఇంకా బాగా చెప్పాలంటే, ఎవరైతే బాగా చదివాం అన్నారో 50 మార్క్స్ క్రాస్ చేసిన వాళ్ళు కూడా స్టేట్ మొత్తం మీద మహా అయితే ఒక 2000 members 3000 members కూడా లేరు. ఓకే, 50 మార్క్స్. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది అంటే, అది ఏ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా అప్రోచ్ చాలా ఇంపార్టెంట్, స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్ అర్థమైంది. ఇప్పుడు కూడా చెబుతున్నా చూడండి, కట్ ఆఫ్లు అనేవి ఎప్పుడు తగ్గుతుంటాయి పేపర్ టఫ్ అయినప్పుడు. అప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఈ 65 days మీరు ఏం చేయాలంటే, పేపర్ 1 ఉంది కదా, పేపర్ 1లో 2 subjects ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నా, మీకు బాగా వచ్చినా రాకపోయినా కూడా మీరు ప్రతిరోజు ఈ 65 days కూడా పేపర్ 1లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ని రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. అది కూడా ఎలా, పైన కాదు. ఇంకొకటి చెబుతాను చూడండి. నిన్న నేను ఒక వీడియో చూస్తున్నప్పుడు మన ఏపీ గవర్నమెంట్ది మాట్లాడితే, పొట్టి శ్రీరాముల గురించి మాట్లాడేటప్పుడు మద్రాసీలు అందరూ కూడా ఏమనేవారంటే, ఆంధ్రులను కాస్త ఆరంభ సూర్యులు అనేవారు అనమాట. అంటే మొదలు పెడతారు కానీ ముగింపు సరిగ్గా ఎవరని. మీకు అర్థమైంది కదా. అలా చేయకండి. వీలైనంత వరకు మీరు ఎగ్జాంపుల్ సపోజ్ పాలిటీలో పార్లమెంటరీ వ్యవస్థ తీసుకుంటే, పార్లమెంటరీ వ్యవస్థలో ప్రతి లైన్ బాగా చదవండి. 65 days పాటు ఏపీ హిస్టరీ అండ్ పాలిటిక్స్ సంబంధించి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి ప్రతి లైన్ బాగా చదవండి. రివిజన్లు వచ్చేలా చూసుకోండి. ఈ 2 సబ్జెక్టులు ఫస్ట్ పేపర్ మీకు స్కోర్ అనేది చూపిస్తుంది. ఫస్ట్ పేపర్ బాగా చదివితే మీకు 100 నుంచి 110 అబవ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే 100 రావచ్చు, 110 రావచ్చు, ఇంక అబవ్ రావచ్చు. కానీ ఫస్ట్ పేపర్ కానీ మీరు డైల్యూట్ అయిపోయారా, చేతులారా మిస్టేక్స్ చేస్తారా, 78కి తగ్గిపోయారా, ప్రమాదంలో పడిపోతాం. కాబట్టి ఫస్ట్ పేపర్ 100 అబవ్ మెయింటైన్ చేయండి. ఉమెన్ అయితే మాత్రం ఫస్ట్ పేపర్ 100 మెయింటైన్ చేస్తే ఏదో ఒక జాబ్ తగిలేస్తుంది. సెకండ్ పేపర్ నువ్వు చాలా కేర్ఫుల్గా ఉంటే మాత్రం. అంటే నేను చెప్పేది ఏంటంటే, రిజర్వేషన్స్ ఉంటాయి, ఉమెన్ ఉంటారు, మెన్ ఉంటారు. ఫస్ట్ పేపర్ 100 క్రాస్ అని ట్రై చేయండి. అంటే మీరు ఈ 65 days కూడా ఏం చేయాలా, ఫస్ట్ పేపర్ని రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. ఇంకొకటి సెకండ్ పేపర్కి వచ్చేసరికి నేను చెప్పేది, మనం ఇంతకుముందు వీడియోస్లో చెప్పుకున్నాం, కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయి.
వాటిని ఫాలో అవ్వండి. ఎకానమీకి వచ్చేసరికి బడ్జెట్ సర్వేతో పాటు లాస్ట్ 10 years 2014 నుంచి గవర్నమెంట్ యొక్క పాలసీ మేకింగ్ ఇంప్లిమెంటేషన్ స్కీమ్స్ బాగా చదవండి. కన్ఫామ్గా మీరు ఎకానమీ పేపర్లో ఒక మంచి స్కోర్ చూస్తారు. మరీ ఎక్కువ రాకపోవచ్చు కానీ ఇండియన్ ఎకానమీలో ఒక 45 to 50 స్కోర్ ఇస్తే మీరు 25 దాకా చూడొచ్చు ఇలా చేస్తే. స్టేట్ ఎకానమీలో కూడా సర్వేలో 4 units చదవాలి, సిలబస్లో ఇచ్చింది. బడ్జెట్ చూసుకోవాలా. ఇవి చూసుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే వాడు ఇచ్చే 25 మార్క్స్లో ఒక 10 మార్క్స్ చూసుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే ఎకానమీ పేపర్లో ఒక 35 to 40 మెయింటైన్ చేయండి. రిస్క్లు ఎవరికి చెబుతున్నా ఇది మినిమం జాబ్ రావాలంటే చెబుతున్నాను, టాప్ స్కోర్కి చెప్పడం లేదనమాట. సో మీరు ఒక 40 మెయింటైన్ చేస్తే ఎకానమీ పేపరు ఫస్ట్ పేపర్ సెంచరీ క్రాస్ చేయమని చెప్పాను కాబట్టి బాగా మెయింటైన్ చేసి ఎవ్రీడే చదవాలి. ఫస్ట్ పేపర్ ఎకానమీ ఎవ్రీడే అవసరం లేదు, సగం డేస్ పెట్టుకోండి. కానీ మీరు ఒక 40 కానీ మెయింటైన్ చేస్తే మీరు ఏదో ఒక జాబ్ లిస్ట్లో పడిపోతారు, ఎవరు రిజర్వేషన్స్ ఉంటేనే. ఇప్పుడు ఇందులో సెకండ్ పేపర్ ఎస్ఎన్టీ ఉంది. ఎస్ఎన్టీ మరలా చెబుతున్నా చదవడం ఒక వ్యక్తి అయితే ఈ 65 days ఎన్విరాన్మెంట్ పేట బాగా చూసుకోండి, ఎన్విరాన్మెంట్ బాగా చూసుకోండి. ఎస్ఎన్టీలో ముఖ్యంగా ఎనర్జీ బాగా చూసుకోండి. ఫస్ట్ యూనిట్ అనేది కొద్దిగా రిస్కీ ఉంది, చదివినంత వరకు బాగా చదవండి, వదిలేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫస్ట్ యూనిట్లో మీరు పాలసీ చదవలేదు, వదిలేయండి పూర్తిగా. కానీ సగం పనులు చేయొద్దు. ఎందుకని ఎగ్జామ్కి వెళ్ళాక చేతులు బబుల్ చేయమంటాయి, కానీ అది చేయకూడదు సగం చేసేటప్పుడు. కాబట్టి మీరు ఎస్ఎన్టీ పేపర్ని కంట్రోల్ నేర్చుకోండి. అంటే ఎస్ఎన్టీ మంచి ఎగ్జామ్స్ రాయండి, ఓకే కదా. లేదా ఎగ్జామ్స్ మరలా చెబుతున్నాను, ఎగ్జామ్స్ అంటే అర్థం లేని ఎగ్జామ్స్ రాస్తే చేతులారు నాశనం అయిపోద్ది. మనల్ని కంట్రోల్ చేయాలి. ఎగ్జామ్ నీకు ఎంత వచ్చినప్పటికీ కూడా చాలా కంట్రోల్డ్ టఫ్గా ఉంటేనే నువ్వు కొద్ది కంట్రోల్ అవుతావు. ఎస్ఎన్టీ పేపర్లో ఎన్విరాన్మెంట్ స్కోర్ తెచ్చుకోండి, ఎనర్జీ స్కోర్ తెచ్చుకోండి. ఫస్ట్ యూనిట్ మాత్రం కొద్దిగా జాగ్రత్తగా చదివినంత చదివేయాలని పర్ఫెక్ట్గా, మిగిలిన వదిలేసేయండి. ఎస్ఎన్టీలో 75 మార్క్స్కి ఒక 25 to 30 మెయింటైన్ చేస్తే ఎకానమీ ఎలాగో 40 వరకు మెయింటైన్ చేయమని చెప్పాం కాబట్టి ఈ 70 ఫస్ట్ పేపర్ 100 వస్తే ఉమెన్కి అయితే ఏదో ఒక జాబ్ వచ్చేస్తుంది. మెన్లో కూడా రిజర్వేషన్ లింక్ ఉంటుంది, ఎగ్జాక్ట్ చెప్పను కానీ మెన్నకి ఉమెన్కి అయితే వచ్చేస్తుంది. మెన్నకి సంబంధించి ఇంకా కొద్దిగా స్కోర్ మినిమం చెప్పాను, నీ స్కోర్ కొద్దిగా పెంచుకునే హోప్ నీలో ఉంటుంది అనమాట, నీ స్కోప్ నీది. సో ఇలా 2 పేపర్ లీడ్ చేయండి, 65 days లేదా స్కోర్ పోతుంది. ఈజీ ఛాన్స్, ఎందుకంటే టఫ్ అన్న భయం అందరిలో ఉంది కాబట్టి అదొక్కటి మీరు సరిగ్గా మెయింటైన్ చేస్తే జాబులు వచ్చేస్తాయి. ఇది మీరు ఫాలో అవ్వాల్సినటువంటి స్ట్రాటజీ 65 days కానీ. వండర్ఫుల్ సార్. అండ్ తప్పకుండా చాలా క్రూషియల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఈ ఎపిసోడ్స్ ద్వారా ఇవ్వడం జరిగింది. అండ్ ప్రిపరేషన్పై ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా ఇండివిజువల్గా మీరు ప్రిపేర్ అయ్యే విధానంలో ఎక్కడైనా ఫెయిల్ అవుతున్నా ఆల్రెడీ రాస్తున్న వాళ్ళైనా సరే, లేదంటే మీకు ఎటువంటి విషయాల్లో భయం వేస్తుంది, ఎటువంటి విషయాల్లో మీరు ఏమో కొంచెం కాన్ఫిడెన్స్ లేదు అనేటట్టు ఉన్నట్లయితే మీకు ప్రాపర్ మెంటర్షిప్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు ధనంజయ్ గారిని సంప్రదించవచ్చు. అండ్ పూర్తి వివరాలను తీసుకోవడం ద్వారా రైట్ ప్రిపరేషన్ ద్వారా మీరు రైట్ అచీవ్మెంట్ అనేది సాధించవచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ పూర్తి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓకే.